రేపు సచివాలయంలో కేబినెట్ భేటీ, అగ్రిగోల్డ్ బాధితుల అంశంపై సబ్ కమిటీ సమావేశం. సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రంలో అధికారులతో సీఎం సమీక్ష. 5 రోజుల జిల్లాల పర్యటన అనంతరం అమరావతికి చంద్రబాబు. దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ పర్యటన. షూ ఆల్సీ సంస్థ చైర్మన్ లీ చియాంగెన్తో మంత్రి లోకేష్ కీలక భేటీ. వాయుగుండ ప్రభావంతో మత్స్యకారుల గాలింపు చర్యలకు ఆటంకం. నేవీ హెలికాప్టర్స్, కోస్ట్ గార్డు సాయంతో కొనసాగుతున్న గాలింపు చర్యలు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిమ్మల రామానాయుడు సమీక్ష. అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించిన మంత్రి. ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఊరుకునేదే లేదు. నా రక్తంలో బీజేపీ సిద్ధాంతాలు ఉన్నాయన్న మంత్రి సత్యకుమార్. సాయికృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన వైసీపీ నేతలు. కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శ. సోషల్ మీడియా యాక్టివిస్టులపై దాడులు జరిగితే ఊరుకోం, ప్రభుత్వానికి తగిన బుద్ధి రావటం లేదన్న మాజీ మంత్రి అంబటి. తారామతి, బారాదారి, దుర్గం చెరువును తీర్చిదిద్దాలి. పర్యాటక శాఖపై సీఎం రేవంత్ సమీక్ష. సచివాలయంలో ప్రభుత్వ విప్లవకు కొత్త ఛాంబర్స్. పూజలు నిర్వహించిన వేముల వీమరేశం, బల్మూరి అద్దంకి. తెలంగాణలో 7 ఎకరాల వరకు రైతు భరోసా విడుదల. ఖాతాల్లో 354.96 కోట్ల రూపాయలు జమ చేసినట్లు మంత్రి తుమ్మల వెల్లడి. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు. ఢిల్లీకి ఏం సంచులు మోస్తున్నారో తెలుసని ఆరోపణ. కరెంటు బిల్లులు అధికంగా వస్తాయని పంపులు ఆన్ చేయటం లేదు. ప్రభుత్వ తీరుపై రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్న జగదీష్ రెడ్డి. ఒకరు కాళేశ్వరం, ఇంకొకరు కూలేశ్వరం అంటున్నారు. 2 పార్టీలు డ్రామేశ్వరం చేస్తున్నాయని రామచంద్రరావు విమర్శ. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళి. ఆయన అందరికీ ఆదర్శమన్న ఈటెల. చిత్తూరు జిల్లా కుప్పంలో విషాద సంఘటన. 2 చిన్నారులకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య. అమలాపురంలో హిందూ సంఘాల నిరసన. కృష్ణారావుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో విచారణ వాయిదా. తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా వేసిన నాంపల్లి కోర్టు. నాంపల్లి కోర్టులో ఏపీ లిక్కర్ రవాణా స్కామ్ కేసు విచారణ. రాజ్ కేసిరెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ ఈ నెల 13కు వాయిదా. ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు. ముంచెత్తుతున్న వరదలు, ప్రజల అవస్థలు. ఢిల్లీలో 6 ఉగ్రవాదుల అరెస్ట్. షాజాద్ భట్టి నెట్వర్క్ కు చెందిన 2 ముఠాల అరెస్ట్. నేపాల్లో 102 కిలోలకు పైగా గంజాయితో భారతీయుడు అరెస్ట్. పర్సాద్ జిల్లాలో కారులో తరలిస్తున్న 10 ప్యాకెట్ల గంజాయి స్వాధీనం. చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామా ఆమోదం. ట్రస్ట్ తాత్కాలిక జనరల్ సెక్రటరీగా కృష్ణమోహన్ నియామకం. చమురు క్షేత్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యం. రష్యా పోర్ట్లపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు.
శ్రీలంకలో నెగొంబో జైల్లో అల్లర్లు 25కు చేరిన ఖైదీల సంఖ్య పలువురికి చికిత్స